హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ పోలీస్ వారి హెచ్చరిక అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీతో పాటుగా పెరుగుతున్నటువంటి ఆన్‌లైన్ మోసాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని పోలీసులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. నేరగాళ్లు పాత పద్ధతులను వదిలేసి ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను మరియు మనుషుల బలహీనతను ముఖ్యంగా ఆసరంగా చేసుకొని వినూత్న రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని మనం గమనించాలి. ఒకప్పుడు మోసగాళ్ళు కేవలం ఫోన్ చేసి మీ ఏటీఎం కార్డు నంబర్ అడగడం, లేదా మీ బ్యాంక్ వివరాలు తెలుసుకొని మీకు వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా డబ్బులు దొంగిలించడం వంటి పనులు చేసేవారు. కానీ ఇప్పుడు జనం ఓటీపీల విషయంలో అప్రమత్తంగా అయ్యేసరికి ఈ మేరకు కేటుగాళ్ళు కూడా తమ పందాను అప్డేట్ చేసుకున్నారనమాట. మరింత సులభతరంగా, సమర్థవంతంగా ఎవరు ఊహించని రీతిలో సైబర్ దాడులకైతే దిగుతూ ఉన్నారు. తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి మోసాలను అత్యంత ప్రమాదకరమైనటువంటి డిజిటల్ అరెస్ట్ అనమాట. ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాము. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్నటువంటి బెదిరింపులు. ఇందులో మోసగాళ్ళు మీకు ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో ఒక కొరియర్ వచ్చిందని, ఆ పార్సెల్‌లో నిషేధిత ఔషధాలు డ్రగ్స్ ఉన్నాయని, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఆయుధాలు ఉన్నాయని జెప్పి భయపెడతారు. కానీ మీ ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు వివరాలను వారు ముందే సేకరించి ఉంటారు కాబట్టి, ఆ వివరాలను మీకు చెప్పి, ఇదిగో మీ ప్రూఫ్, మీ ఆధార్ కార్డ్ అని నేరగాళ్ళు ఈ మేరకు ఈ నేరం మీ పైన ఉందని జెప్పేసి నమ్మిస్తారు. మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తారనమాట. మరి అంతటితో ఆగకుండా వారు పోలీసు వేషధారణలో వీడియో కాల్స్ కూడా చేస్తారు. ఇటీవల జరిగింది మనమందరము చూసాం గూడా. ఒక వృద్ధ దంపతులను మోసగాళ్ళు ఏ విధంగా చేశారో, తర్వాత లైవ్‌లోకి రియల్ పోలీసొచ్చి ఏ విధంగా దాన్ని ఆపారనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి వెనుక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఒక పోలీస్ స్టేషన్ లాగే వారు అవతల సెటప్ చేసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి పోలీసులొస్తున్నారని వెంటనే దర్యాప్తు కోసం డబ్బులు పంపాలి అని బెదిరింపులకు దిగుతారు. మరి ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఏమాత్రం భయపడకుండా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కైతే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్లి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారనమాట. ఎందుకంటే ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్ ద్వారా ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యదు. లేదా డబ్బులు డిమాండ్ చెయ్యదు. ఇటీవలే జరిగిన ఒక విషాద ఘటన. ఇటువంటి మోసపూరిత కాల్ రాగానే ఒక తల్లి తీవ్రమైన ఆందోళనకు గురైంది. భయం వల్ల గుండెపోటు వచ్చి ప్రాణాలను కూడా కోల్పోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకే సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క ప్రధాన ఆయుధం భయం అని గుర్తుంచుకోవాలి. మీరు మీ మీద ఏదైనా ఆరోపణ ఉందని మీకు ఫోనొస్తే వెంటనే ఆ కాల్ కట్ చేసి అస్సలు సంప్రదించవద్దండి. రెస్పాండ్ అవ్వద్దు. ఎవరైనా వీడియో కాల్ చేసి మిమ్మల్ని బెదిరిస్తుంటే, సరే మనం పోలీస్ స్టేషన్‌లోనే కలుద్దాం, అక్కడికే రండి అని ధైర్యంగా సమాధానం చెప్పండి. అప్పుడే వారు భయపడి ఫోన్ పెట్టేస్తారు. ఒకవేళ మీరు ఇప్పటికే పొరపాటున ఇటువంటి సైబర్ మోసానికి గురై ఉన్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా 1930 అనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. మీరు ఎంత త్వరగా సమాచారం అందిస్తే మీ అకౌంట్ నుంచి దొంగిలించబడిన డబ్బులను తిరిగి రికవరీ చేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సంబంధిత బ్యాంక్ అకౌంట్‌లను వెంటనే బ్లాక్ చేయటం ద్వారా మరిన్ని నష్టాలు గూడా జరగకుండా ఆపవచ్చు.
మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రాతపూర్వక ఫిర్యాదు కూడా ఇవ్వండి. మర్చిపోవద్దు. నేరగాళ్ళు మన వివరాలను అడిగినప్పుడు ఆతృత పడకుండా వారు ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు వంటి వివరాలను నెమ్మదిగా ఆరా తీయాలి. వారు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం స్పందిస్తూనే మీ రహస్య సమాచారాన్ని మాత్రం ఎవరికీ ఇవ్వకూడదండి. అంటే పర్సనల్ అకౌంట్ నంబరు ఇవన్నీ గూడా. ఇక సాంకేతికత ఎంతో వేగంగా పెరుగుతోంది. అయితే వేగంగా మోసగాళ్ళు గూడా ప్రజల అమాయకత్వాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్ క్లిక్ చేయకూడదండి. అది ఎస్ఎంఎస్ ద్వారా అయినా గావచ్చు, వాట్సాప్ గ్రూప్ అయినా గావచ్చు, మరి ఇతర గ్రూప్‌లో అయినా ఆహ్, ఏ ఒక్క యాప్ నుంచి వచ్చినా సరే తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. అలాగే తెలియని నంబర్ నుంచి వచ్చే వీడియో కాల్స్ గూడా ఎత్తకండి. మనము ఎంత అప్రమత్తంగా ఉంటే మన సొమ్ము అంత సురక్షితంగా ఉంటుంది. పోలీసులు ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండటం మరియు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఈ విషయాల పట్ల అవగాహన కల్పించడం మన బాధ్యత. మీరు సరైన మార్గంలో స్పందిస్తే మోసగాళ్ళు మీ దరిదాపుల్లో కూడా రాలేరని గుర్తుంచుకోండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించడమే అత్యంత సురక్షితమైన మార్గం. సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ మరియు డ్రగ్స్ ఇన్ కొరియర్ వంటి కొత్త పద్ధతులతో మోసాలైతే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారి లేదా పోలీసు అంటూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు అయితే అడుగుతూ ఉన్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, బ్యాంకు వివరాలు ఈ మేరకు చెప్పినంత మాత్రాన వారు నిజమైన అధికారులని మీరైతే నమ్మకండి. వారు ఇవి కూడా ఎక్కడో ఒక చోట ఈ యొక్క ఆధార్ నంబరు వీటిని ఎక్కడో ఒక చోట దొంగిలించే ఉంటారనమాట. మరి భయం వల్ల కలిగేటటువంటి మానసిక ఒత్తిడి అనేది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఒకవేళ మోసానికి గురైతే మొదటి 2 గంటల్లోనే ఈ 2 గంటలను గోల్డెన్ హవర్ అని అంటారు. ఈ 2 గంటల్లోనే మీరు గనక ఈ నంబర్‌కి 1930కి ఫిర్యాదు చేసి వెంటనే మీరు కంప్లెయింట్ జేస్తే ఒకవేళ మీ దగ్గర మోసపోయి మనీ లాస్ అయితే అలా చేయడం వల్ల మీకైతే ఉపయోగం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో కాల్స్ అయితే ఎత్తొద్దండి. అపరిచిత వ్యక్తులు తెలియని నంబర్స్ నుంచి వస్తే. ఇకపోతే ఒకవేళ ఎవరైనా ఎత్తినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కాల్ అయితే కట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చేయండి. ఇకపోతే నిజాయితీ గల పోలీసులు ఎప్పుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కే రమ్మంటారు గానీ ఫోన్‌లో సెటిల్‌మెంట్ చెయ్యరనమాట. అది గుర్తుంచుకోండి. ఆన్‌లైన్ మోసగాళ్ళు కొత్తగా కొరియర్ డ్రగ్స్ ఉన్నాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారండి. ఇటువంటి ఫేక్ కాల్స్ మాత్రం మరియు వీడియో కాల్స్ పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటే అంత మంచిది. ఎవరైనా బెదిరిస్తే భయపడకుండా పోలీసులకే సమాచారం అయితే తెలియజేయండి. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 అనేటటువంటి ఈ యొక్క నంబర్‌కి కాల్ చేయండి. ఈ నంబర్‌కి కాల్ చేయడం ద్వారా మీ పోగొట్టున్న సొమ్మును తిరిగి కాపాడుకోవచ్చు. అలాగే ఆహ్, ఇక మీ సొమ్మును అప్రమత్ మీ యొక్క అప్రమత్తతే సైబర్ నేరగాళ్లకు ఏకైక పరిష్కారం అన్నమాట. వారి బారిన పడకుండా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు, పెన్షనర్లకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరికీ అవసరమే. మనం రీసెంట్‌గా గూడా చూసామన్నమాట. ఇలాంటి ఉదంతాలు చాలా అంటే వెలుగులోకొచ్చాయి. ఇంకా చెప్పని వారు, బయటికి చెప్పుకోలేని వారు చాలామంది అయితే ఉంటారు. సో ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. మోసపోయినట్టయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.